దేశం సెక్యులర్ దేశం, మత సామరస్యాన్ని కాపాడడానికి, మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. నా ఇష్ట ప్రకారం వేరే మతాల్ని రెచ్చగొట్టడానికి కాదు. ఆయన కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ టెంపుల్లో సాంప్రదాయాలు, నేను కూడా ఒక టెంపుల్కి పోయినప్పుడు హిందూ అయినా అక్కడ సాంప్రదాయాలు పాటించలేకపోతే నేను పోను. బీ క్లియర్. కాబట్టి అక్కడ డిక్లరేషన్ ఉంది. ఉన్న డిక్లరేషన్ మీరు ఇవ్వకపోతే చిన్న చిన్న టెంపుల్స్ మీరు పోవచ్చు, అక్కడ డిక్లరేషన్ ఎవరు అడగరు. కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు పాటించి తీరాలి, సాంప్రదాయాలను గౌరవించి తీరాలి. దానికి సెక్యులర్ దేశం అనే ఇది అక్కర్లా. అడ్డుకోరు, నువ్వు ముఖ్యమంత్రివి, అందుకే ఇన్ని అపచారాలు జరిగాయి, అవే పరాకాష్ఠకి వెళ్ళాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశానని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా. యూ విల్ బి ది ఫస్ట్ సిటిజన్. ఓత్ ఏం చేశారు మీరు? చట్టాన్ని గౌరవిస్తామని ఓత్ చేసావా లేదా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని చేసావా లేదా? ఈ చట్టం జరిగిందా లేదా? చట్టాన్ని ఉల్లంఘించారా లేదా? దానిపైన కూడా మేము పైన యాక్షన్ తీసుకోవాలి కదా. అటు జరిగితే మరి అడ్డుకోలేదంటే ఎవరు అడ్డుకుంటారు? సీఎంగా పోతే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ దేవాలయంలో సాంప్రదాయాలు వైలేట్ చేయమని లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొదటి రెస్పాన్సిబుల్ వ్యక్తి, చట్టాన్ని గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి, సాంప్రదాయాలు గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. మైసూరుకి పంపించాల్సిన శాంపుల్ని గుజరాత్కి మొట్టమొదటిసారి ఎందుకు పంపించారు, ఏ అవసరం వచ్చింది అనేది ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నారు. ఎప్పుడు మైసూరుకు పంపించారు? ఎప్పుడు పంపలా. మైసూరుకు పంపలా, గుజరాత్కు పంపలా. NABL టెస్టింగ్ చేయించను దాంట్లో. మనం ఎందుకు చేయలేదో మనం కోసం చేసుకోవాలి. మన దగ్గరుండే దాంట్లో మామూలు టెస్టులన్నీ ఉన్నాయి, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు. కానీ NABL అక్రిడేషన్ టెస్ట్ లేదు, దాంట్లో అడల్టరేషన్ టెస్ట్ లేదు. ఎప్పుడైతే డౌట్ వస్తే అడల్టరేషన్ టెస్ట్కి పంపించని కాంట్రాక్ట్లో ఉంది, అది ఈయన ఈవో ఉపయోగించాడు. మీరెందుకు చేయలేదు ప్రభు? ఏదో సింపుల్గా రిజెక్ట్ చేశామంటే కొన్ని పంపించారు, కొన్ని వాడేశారు. అడల్టరేషన్ ఎప్పుడు చూడలేదు కదా. మరి అంటే దాన్ని కూడా మభ్యపెట్టి మాట్లాడడం ఏంటి? అడల్టరేషన్ టెస్ట్ టీటీడీలో ఉందా? ఆ వ్యవస్థ లేనప్పుడు వీఆర్ టాకింగ్. అన్ని టెస్టులు చేస్తున్నారు, 14 సార్లు చేసాం, 18 సార్లు చేసాం. ఏం టెస్టులు చేశారు మీరు? అక్కడ లేదా ఎక్విప్మెంట్. కానీ మొన్నటి జరిగింది ఏంటంటే, దేవుని పైన భక్తిభావంతో, భయంతో, ప్యూరిటీ ఆఫ్ గీయ కాకుండా సేవలు కూడా స్వచ్ఛందంగా చేశారు, సేవాభావంతో చేశారు. కాబట్టి ఇలాంటి బయటపడలేదు. ఇప్పుడు విచ్చలవిడితనం వచ్చింది. ఆ విచ్చలవిడితనం వచ్చి ఇలాంటి సమస్యలు వచ్చాయి. అది ఆయన చెప్పాలా. ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్, ఆయన కాంట్రడిక్షన్ ఆయన చెప్పుకుంటున్నాడు. నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్, మీరు రాత్రిలో బైబిల్ చదువుకుంటానంటారు, ఓకే, తప్పులేదంట, నేను తప్పు పట్టను. దట్ ఈజ్ యువర్ రైట్. డే టైం చదువుకోవచ్చండి, ఇది రాత్రి చదవడం ఓకే. క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఏమంటున్నాం, ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాం. అంటే మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటున్నాను నేను, అంతవరకే.